చరిత్రలోకి స్వాగతం. మౌర్యులు. మౌర్య సామ్రాజ్యము 321 నుండి 185 బిఫోర్ కామన్ ఎరాలో వెలసిల్లింది. 136 సంవత్సరాల పాటు ఇది కొనసాగింది. మౌర్య సామ్రాజ్యము ఏర్పాటైన తర్వాత భారతదేశము రాజకీయ ఐక్యతను సాధించింది. భారతదేశ చరిత్రలో మొదటి సామ్రాజ్య నిర్మాతలు నందులు అయినప్పటికీ వారి తర్వాత వచ్చినటువంటి మౌర్యులు మరింత బలోపేతంగా రాజ్యాన్ని తయారు చేయగలిగినారు, రాజకీయ ఐక్యత సాధించగలిగినారు. వీరి చరిత్రకు సంబంధించిన ఆధారాలు కనుక మనం చూసినట్లయితే లిఖిత ఆధారాలు, పురావస్తు ఆధారాలు, శాసనాధారాలు, నాణేలు ఉన్నాయి. వీటిల్లో లిఖిత ఆధారాలు కనుక మనం చూసినట్లయితే మతపరమైనవి, మతేతరమైనవి, విదేశీ ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పురాణాలు, బౌద్ధ మత వాంగ్మయము, జైనుల పరిశిష్ట పర్వణ ఇవి మతపరమైనవి అయితే కౌటిల్యుని అర్థశాస్త్రము, విశాఖదత్తుని ముద్రా రాక్షసము ఇవి లౌకికపరమైనటువంటి ఆధారాలు. ఇక విదేశీయుల ఆధారాలు కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా చెప్పుకునేది మెగస్తనీస్ రాసిన ఇండికా, తర్వాత పాహియాన్ రచనలు, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ ఇవి ఆధారంగా చెప్పవచ్చు. పురావస్తు ఆధారాల్లో చూసినట్లయితే అశోక చక్రవర్తి వేయించినటువంటి శిలాశాసనాలు, బౌద్ధ స్తూపాలు, నాణేలు వీటిని మనం ప్రధానంగా చెప్పవచ్చు. బౌద్ధ వాంగ్మయంలో మనకు దివ్యావధాన, అశోకావధాన, దీపవంశ, మహావంశ తదితర పుస్తకాలు వీరి చరిత్రను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక చంద్రగుప్త మౌర్యుని గురించి మనం తీసుకుంటే 321లో రాజ్యస్థాపన జరిగిందని మనం చెప్పుకుంటాం. చివరి పాలకుడు ధననందుని పక్కకు తప్పించి మౌర్య సామ్రాజ్య స్థాపన చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మరికి మౌర్య అనే పేరు ఎందుకు వచ్చింది అని కనుక మనం చూసినట్లయితే వీరు మయూర పోషకులు, నెమళ్ళ కాపర్లు కాబట్టి ఆ పేరు వచ్చిందని చెప్పేసి చారిత్రకంగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే సాహిత్యపరంగా చూసినట్లయితే వీరు శూద్రులని వైదిక మత పుస్తకాలు తెలియజేస్తే బౌద్ధ మత పుస్తకమైనటువంటి దివ్యావధాన వీరు క్షత్రియులుగా తెలుపుతూ ఉన్నది. ఎందుకు ఈ తేడా వచ్చింది అంటే వైదిక మతము పుట్టుక ద్వారా వచ్చినటువంటి కులమాధారంగానే లేదా వర్ణమాధారంగానే మనుషుల్ని చూసింది. బౌద్ధ జైన మతాలు అట్లా కాకుండా మనుషులు చేసే పనులను బట్టి వాళ్ళకు ఆ పరిస్థితిని ఇచ్చాయి కాబట్టి వీళ్ళు కత్తిబట్టి రాజ్యం చేసినారు కాబట్టి వీళ్ళని క్షత్రియులుగా, క్షాత్రమున్న ప్రతి ఒక్కడు క్షత్రియుడే అన్నట్టుగా పుట్టుకతో సంబంధం లేకుండా వీరు క్షత్రియులుగా బౌద్ధ జైన మతాలు తెలియజేస్తూ ఉన్నాయి. వీరికి ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే వీళ్ళ తల్లి చంద్రగుప్త మౌర్యుని తల్లి ముర కాబట్టి ఆమె పేరు ద్వారానే మౌర్య వచ్చిందని చెప్పేసి అన్నప్పటికీ చారిత్రకంగా మాత్రం వీరు పిప్పలీవన ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్లోని పిప్పలీవన ప్రాంతంలో మయూర పోషకులుగా ఉన్నారు కాబట్టి వీరు మౌర్యులైనా అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మౌర్య చంద్రగుప్తుడికి రాజ్యస్థాపనలో చాణక్యుడు లేదా కౌటిల్యుడు సహాయ సహకారాలు అందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ చంద్రగుప్తుడు బాల్యంలో తండ్రిని కోల్పోయి పశువుల కాపరిగా ఉన్నప్పుడు అతనిలోని ప్రతిభా పాఠవాలు గమనించి చాణక్యుడు అతనికి శిక్షణనిచ్చి ఒక సమర్థుడైనటువంటి క్షత్రియుడిగా తయారు చేసి అతని సహకారంతో నందరాజుని పక్కకు తప్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది.
అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అలెగ్జాండర్ దండయాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నందరాజు పరిపాలన పక్కన పెట్టి భోగలాలసుడే ఉన్నందుకు ఇది జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. మౌర్య చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన తర్వాత అలెగ్జాండర్ సేనాని అయినటువంటి సెల్యూకస్ నికేటర్తో కూడా యుద్ధం జరిగింది. దాన్ని సెల్యూసిడ్ వార్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. 305 నుంచి 303 మధ్య జరిగింది. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన భూభాగాల్ని ఆయన సేనానులు పంచుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలకు గవర్నర్గా ఉన్నటువంటి సెల్యూకస్ నికేటర్ మౌర్య చంద్రగుప్తుని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు అతన్ని యుద్ధంలో ఓడించి వేసినందుకు సెల్యూకస్ నికేటర్ మౌర్య చంద్రగుప్తుల మధ్య ఒక సంధి జరిగిందని, ఆ సంధి ప్రకారము సెల్యూకస్ నికేటర్ తన కూతురును చంద్రగుప్తుడికి ఇచ్చినట్లు, అట్లాగే చంద్రగుప్తుడు 500 గజ దళాన్ని సెల్యూకస్ నికేటర్కి ఇచ్చినట్లుగా మనకు ప్లూటార్క్ అరియన్ రాసినటువంటి పుస్తకాల ద్వారా తెలుస్తుంది. ఆ రకంగా వారిద్దరి మధ్య వైరం కాస్త బంధుత్వంగా మారిపోయిందని చెప్పి తెలుస్తున్నది. ఇక్కడ ఈ సెల్యూకస్ నికేటర్ పంపినటువంటి వ్యక్తే మెగస్తనీస్. ఈయన రాసిన పుస్తకమే ఇండికా. ఈ ఇండికా పుస్తకము మనకు అపారమైనటువంటి ఆధారాలను ఇవ్వడంతో పాటుగా భారతదేశ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఎందుకంటే ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసే విధంగా ఈ పుస్తక రచన ఉంది కాబట్టి ఈ పుస్తకానికి అంత ప్రాముఖ్యత వచ్చిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. తర్వాత ఈ మౌర్య చంద్రగుప్తుడు మగధలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత దక్షిణ భారతదేశం వైపు కూడా విస్తరించినట్లుగా తెలుస్తూ ఉన్నది. సంగం సాహిత్యంలో తిరునల్వేలి వరకు ఈ మౌర్య సామ్రాజ్య సైన్యాలు వచ్చినట్లుగా సంగం సాహిత్యంలో తెలపడం జరిగింది. కాబట్టి వీరి రాజ్యము మనకు ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం వరకు విస్తరించిందని చెప్పవచ్చు. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే చంద్రగుప్త మౌర్యుడు తన చివరి కాలంలో కరువుని చూసి విలవిల్లాడిపోయి సింహాసనాన్ని తన కొడుకైనటువంటి బిందుసారునికి అప్పగించి భద్రబాహుని తో పాటుగా తను కూడా దక్షిణ భారతదేశానికి వచ్చి కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణబెలగోళ దగ్గర చంద్రగిరి అనే కొండపైన సల్లేఖన వ్రతం పాటించి కైవల్యం పొందినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా చూసినట్లయితే వీరి సామ్రాజ్యము తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆక్సస్ నది అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాందహారా ప్రాంతాల వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన తుంగభద్ర కర్ణాటక ప్రాంతం వరకు విస్తరించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఇతని కుమారుడైనటువంటి బిందుసారుడు. ఈయన ఎక్కువ కాలము పరిపాలించినప్పటికీ పెద్ద సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏమీ లేదు. ఉన్న ప్రాముఖ్యత ఏమంటే ఈయన తాత మనవళ్ళ మధ్య ఒక వారధిగా పనిచేసినాడని చెప్పేసి చరిత్రకారులు అంటూ ఉంటారు. ఈయన పరిపాలనా కాలం చూస్తే మనకు 298 నుండి 272 వరకు మాత్రమే ఈయన పరిపాలించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇక మరి ఈయన సాధించిన విజయాలు ఏమున్నాయి అని కనుక మనం చూసినట్లయితే ఇతన్ని గ్రీకు చరిత్రకారులు అమిత్రగాథ అంటే శత్రువుల్ని సంహరించిన వాడు అనేటువంటి అర్థంలో ఇతనికి పిలుస్తూ ఉన్నారు గ్రీకు చరిత్రకారులు. ఈయన విదేశాలతో సత్సంబంధాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన సిరియా రాజు ఆంతియోకస్ని తనకు మద్యము, అత్తిపళ్ళు, ఒక తత్వవేత్తని పంపమని కోరినట్లుగా, దానికి ఆ సిరియా రాజు అంతియోకస్ మద్యము, అత్తిపండ్లు పంపి తమ దేశ చట్టాలు ఈ వేదాంతుల్ని పంపడానికి అంగీకరించామని చెప్పి తెలిపినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక ఈయన కాలంలో అశోకుడు యువరాజుగా ఉండి తక్షశిల అవంతి ప్రాంతాలకు యువరాజుగా ఉన్నట్లుగా, తక్షశిలలో వచ్చిన తిరుగుబాటును అణచివేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఈయన 272లో బిందుసారుడు
మరణానంతరము అశోక చక్రవర్తి అధికారానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే పట్టాభిషేకం మాత్రము 268లో జరిగినట్లుగా తెలుస్తూ ఉన్నది. దీనికి బౌద్ధ మత గ్రంథాలు చెప్పేది ఏమంటే, వారి మధ్య అంటే బిందుసారుడి సంతతి మధ్య భయంకరమైన యుద్ధం జరిగిందని, వారసత్వ యుద్ధం జరిగిందని, దాంట్లో ఉన్నవారందరినీ చంపివేసి అశోక చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించినాడని, అందుకే 4 సంవత్సరాల పాటు సింహాసన పట్టాభిషేకం ఆలస్యమైందని చెప్పేసి రాయడం జరిగింది. అయితే దీన్ని చరిత్రకారులు ఏమంటారంటే, బౌద్ధ మత ప్రాముఖ్యతని గొప్పగా చెప్పడానికి, ఇన్ అదర్ వర్డ్స్ ఎగ్జాజరేట్ చేయడానికి, అతిశయోక్తులతో నింపడానికి, మత ప్రాముఖ్యత నింపడానికి ఆ రకమైన కథ అనిలని చెప్పి తెలుసు. ఎందుకంటే అశోకుని శాసనాల్లో తన బంధువుల పట్ల, అన్నదమ్ముల పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడో ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అయితే అశోక చక్రవర్తి గురించి మనకు హెచ్జి వేల్స్ ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో ఉన్న చక్రవర్తులందరిలోకెల్లా అశోక చక్రవర్తి ఒక ధృవతారలాగా ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు అమిడ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మోనార్క్స్ అశోక షైన్స్ లైక్ ఏ స్టార్ అని చెప్పేసి తన పుస్తకంలో చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, ఏ రాజైనా సరే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత యుద్ధం ఆపేసిన వాడు ఉన్నాడు, కానీ అశోక చక్రవర్తి యుద్ధంలో గెలిచిన తర్వాత, అఖండ విజయం సాధించిన తర్వాత యుద్ధాన్ని ఆపివేసి ఆయన ధర్మం వైపు తలొగ్గినాడు, కత్తిని వదిలేసి ధర్మ మార్గాన పయనించినాడు. కాబట్టి అశోక చక్రవర్తి ప్రయాణించడమే కాకుండా తన ప్రజల్ని కూడా తనతో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అశోక ధమ్మాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే అశోక చక్రవర్తి గురించి భారతదేశానికి తెలిసింది మనకు 1837లో మాత్రమే. అతను ఒక భారతదేశంలో ఉన్నటువంటి చక్రవర్తి అని చెప్పేసి తెలిసింది. అంతకుముందు వరకు దేవానాం ప్రియదర్శి అనేటువంటి బిరుదులు సింహల రాజుకున్నట్లుగా మన చరిత్రకారులు భావించేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే 1837లో జేమ్స్ ప్రిన్సెప్ ఈయన అశోక చక్రవర్తి వేయించిన శాసనాలని చదివినాడు. అప్పుడు మాత్రమే మనకు ఈ మౌర్య అశోక చక్రవర్తి అన్న విషయము తెలిసి వచ్చింది. 1915లో కర్ణాటకలోని మాస్కీ శాసనంలో ప్రియదర్శి రాజా అశోక అని పేర్కొనడంతో అశోకుడే ప్రియదర్శి రాజా దేవానాం ప్రియ అని చరిత్రకారులు నిర్ధారణ చేసినారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇతను అవంతి, తక్షశిలా ప్రాంతాలకు రాజప్రతినిధిగా ఉన్నాడు. యువరాజుగా ఉన్నప్పుడు అక్కడ తక్షశిలాలో వచ్చినటువంటి తిరుగుబాట్లను కూడా ఆయన అణచివేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. చక్రవర్తి అయిన తర్వాత ఆయన 8 సంవత్సరాలకు కళింగ పైన దండయాత్ర చేసినాడు. కళింగ పైన దండయాత్ర చేయడానికి కారణం కనుక మనం చూసినట్లయితే, ఇది మగధకు అంటే వీరి రాజధాని పాటలీపుత్రానికి దక్షిణ భారతదేశానికి కలిపే విధంగా ఉంది. అట్లాగే ఒక పోర్ట్ సిటీ కాబట్టి దానికోసం ఆయన దాన్ని కూడా కలిపే ప్రయత్నం చేసినాడు. అదొక గణరాజ్యంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అందుకొరకే మనకు ఎక్కడ కూడా కళింగ తరఫున పోరాడి ఓడినటువంటి రాజుపీరికి ఎక్కడ మనకు కనబడదు. కళింగని ఓడించినాడు అశోక చక్రవర్తి అని ఉంటుంది తప్ప కళింగ ప్రాంతాన్ని పాలించిన రాజు పేరు మనకు ఎక్కడ కనబడదు. దానికి రీజన్ ఏమంటే అక్కడ రాజు లేడని కాదు, కాకపోతే వాళ్ళంతా కూడా రిపబ్లిక్గా ఉన్నారు కాబట్టి ఒక వ్యక్తి పేరు కాకుండా కంప్లీట్గా కళింగ ప్రజలే తిరగబడ్డట్లుగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ కళింగ యుద్ధంలో జయించిన తర్వాత జరిగిన మారణ హోమాన్ని చూసి చలించిపోయి 1,00,000 మంది నిహతులైనారు. తర్వాత 1,50,000 మంది బందీలుగా చిక్కినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. యుద్ధం ద్వారా హింస, రక్తపాతం తప్ప సాధించేదేమీ లేదని భావించినటువంటి అశోక చక్రవర్తి ఇకపైన తాను యుద్ధం చేయదలుచుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అశోక సామ్రాజ్యము దక్షిణ భారతదేశంలోని చోళ, చేర, పాండ్య, సత్యపుత్ర
ప్రాంతాల మినహా భారతదేశం అంతా విస్తరించింది. ఆఫ్ఘనిస్తాన్లోని చాలా ప్రాంతాలు, బెలూచిస్తాన్, కాశ్మీర్, బెంగాల్ ఇవన్నీ అశోక సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో రాజకీయ సమైక్యతను అనుభవించింది ఎక్కువ స్థాయిలో అని చెప్పినట్లయితే అశోక చక్రవర్తి కాలంలో మనం చెప్పవచ్చు. ఇక అశోకును అనుసరించినటువంటి మతాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కళింగ యుద్ధం తర్వాత అశోకునిలో పశ్చాత్తాపం కలిగింది. మధురకు చెందినటువంటి ఉపగుప్తుడు అనేటువంటి బౌద్ధ సన్యాసి ఇతన్ని బౌద్ధ మతంలోకి బాప్టైజ్ చేయడం జరిగింది. ఆ రకంగా మనకు అశోక చక్రవర్తి బౌద్ధ మతంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయుధాలని యుద్ధం ద్వారా మా ప్రపంచాన్ని యుద్ధం ద్వారా కాకుండా ధర్మం ద్వారానే మనం జయించాలని చెప్పేసి భావించి భేరీ ఘోష బదులుగా ధర్మఘోష అంటే ధర్మాన్ని వినిపించడం ద్వారానే తాను పరిపాలన చేస్తానని చెప్పేసి ఆయన చెప్పుకోవడం జరిగింది. కళింగ యుద్ధం జరిగిన వెంటనే ఏం మారలేదు. కళింగ యుద్ధం జరిగిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధ మతంలోకి రావడం జరిగింది. బౌద్ధ మతం గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఆయన బౌద్ధ మతంలోకి రావడం జరిగింది. ఆవేశంగా కాదు, ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకొని నెమ్మదిగా పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి అజీవకము, చార్వాకము, జైనము, బౌద్ధము ప్రధానమైనటువంటి ఈ 4 మతాల్లో ఏ మతంలో పాటించడం ద్వారా ఎక్కువ ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచించి మరీ ఆయన బౌద్ధ మతాన్ని తీసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక ఆ తర్వాత ఆయన తన వంటశాలలో ఉన్నటువంటి ఈ మాంసాహారాన్ని క్రమేణా తగ్గిస్తూ చివరికి పూర్తిగా మానివేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. దీంతో పాటుగా తను యువరాజులు మధ్యయుగాల వరకు కూడా ప్రాచీన మధ్యయుగాల వరకు వాళ్ళు వాళ్ళ సమయాన్ని స్పెండ్ చేయడం కోసం వేటకి వెళ్ళేవారు, జంతువుల్ని వధించేవారు. వాటి ప్లేస్లో అశోక చక్రవర్తి ఆ వేట మానేసి ధర్మయాత్రలు మొదలుపెట్టినాడు. ఆ రకంగా ధర్మయాత్రలు మొదలుపెట్టి ఆయన ఆ బుద్ధుడు తిరిగిన ప్రదేశాలు, బుద్ధుడు పుట్టిన ప్రదేశము, ఆ ప్రాంతాలకి యాత్రలు చేయడం మొదలుపెట్టినాడు. వాటినే ధర్మయాత్రలు అని చెప్పేసి పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని ప్రాంతానికి వెళ్ళి సందర్శించి అక్కడటువంటి ట్యాక్స్ను పూర్తిగా మాఫీ చేసినాడు. రుమిందై శాసనము అదే విషయాన్ని తెలియదు. రుమిందై అనేది లుంబినికి కరప్టెడ్ ఫామ్, వికృత రూపం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఇతను బౌద్ధ మతాన్ని ఒక మిషనరీ మతంగా అంటే మత ప్రచారం చేసే మతంగా రూపొందించిన వాడు కూడా అయినాడని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా ఆయన 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించడం జరిగింది పాటలీపుత్రంలో. ఈ 3వ బౌద్ధ సంగీతిలో మొగ్గలిపుత్త తిస్స అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. నిర్వహించి ఈ బౌద్ధ మతంలో 2వ సంగీతి నుండి వస్తున్నటువంటి తేరావాద మహాసాంఘిక చీలికను నివారించి తేరావాదాన్ని అసలైన మతంగా ఆయన ప్రకటించి మహాసాంఘిక అంటే దేవుడిగా ఆరాధించేటువంటి పద్ధతిని కాకుండా ఒక గురువుగా తీసుకునే విధానాన్ని మాత్రమే పాటించాలని చెప్పేసి ఆయన శాసనం చేయగలిగినాడు. ఈ 3వ బౌద్ధ సంగీతిలోనే మనకు అభిధమ్మ పీఠక రచించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఈ మతాన్ని ప్రచారం చేయడానికి గాను ఈయన దేశ విదేశాలకు మిషనరీస్ని పంపించినట్లుగా చెప్పుకున్నాం. సింహలానికి మహేంద్ర సంఘమిత్ర, బర్మాలకు సోనా ఉత్తర, సుమత్రకు మధురక్షిత, గ్రీకుకు మజ్జంతిక, కాశ్మీర్ గాంధారాలకు, మహాదేవుని మైసూర్ ప్రాంతానికి, రక్షితుణ్ణి వారణాసి ప్రాంతానికి పంపించినట్లుగా మొత్తము 7 మిషనరీలని
7 మిషనరీలని ఈ బౌద్ధ మత ప్రచారానికి పంపించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ రకంగా చేసి బౌద్ధ మతానికి ఒక అంతర్జాతీయ స్థాయి కల్పించిన వాడేనాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇప్పుడు అశోక ధమ్మ బౌద్ధ ధమ్మ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు. బౌద్ధ ధర్మాన్ని అది మతానికి సంబంధించినది. అయితే తన రాజ్యంలో, సువిశాలమైన రాజ్యంలో ఉన్నటువంటి బహుళత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ అనుకూలమైనటువంటి ఒక విధానాన్ని, ఒక జీవన విధానాన్ని, కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. దాన్ని మనము అశోక ధమ్మ అని చెప్పేసి మనము పిలుస్తూ ఉంటాము. దీని ప్రకారం ఏంటంటే మనం చూసినట్లయితే ప్రజలు ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా సుఖంగా చూడడం తన బాధ్యత అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. దీని ప్రకారం ఏంటంటే పెద్దలను గౌరవించాలి, తర్వాత అహింసను పాటించాలి, హార్మోనీ, టాలరెన్స్ వీటిని కూడా పాటించాలి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి, చెడు పనులు చేయకుండా ఉండాలి. ఈ 5 అంశాలు చుట్టూ బౌద్ధ ధర్మం తిరుగుతూ ఉంది. దీంట్లో ఎక్కడా కూడా మనకి ఈ మతము ఆ మతం అని ఏమి ఉండదు. ఆయన రెస్పెక్ట్ ఎల్డర్స్, బుద్ధిస్ట్, బ్రాహ్మిన్స్ అండ్ శ్రమణాస్ అని చెప్పినాడు. అంటే బ్రాహ్మణులు కావచ్చు, వైదికేతర మతాలకు చెందినటువంటి ప్రీస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శ్రమణులు అనేవారు. వాళ్ళని, పెద్దలను అందరినీ గౌరవించాలని చెప్పడం ద్వారా ఒక సామరస్యపూరిత వాతావరణాన్ని సమాజంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది మళ్ళా ఆచరించడానికి యోగ్యంగా ఉండాలి. ఐడియల్గా ఉండి ప్రజలు ఆచరించడానికి దూరంగా ఉన్నట్లయితే అది ప్రజా జీవితంలో ఏ రకమైన ప్రభావం చూపించదు. శుష్కప్రియాలు అయితే తప్ప ఆచరణ సాధ్యం కానివి వాటిని ఆయన తీసుకోలేదు. తర్వాత అహింసను పాటించాలి. అన్ని రకాల అహింసను, శారీరక, మానసిక పరమైనటువంటి అహింసను మనం పాటించాలి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆచరణ సాధ్యానికి కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రజల్ని ఆ విధంగా ఆలోచింప చేయడంలో ఇతను సాహసం చేసినట్లుగా మనం చెప్పవచ్చు. తర్వాత మత సామరస్యము, తర్వాత ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని భరించడము, టాలరెన్స్ అనేది నేర్చుకోవాలి అందరూ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు అంటే బహుళత్వం ఉన్నటువంటి ఈ సువిశాలమైనటువంటి దేశంలో మనము ఒక మోనోలిథిక్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఇతరుల ఆలోచనలను, భావజాలాన్ని అణచివేయడం ద్వారా మనము అది లేకుండా చేయలేము. ఎప్పుడు ఏ రకంగా చేయబడి వాటిని యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడమే. బహుళత్వం అనేది ఉంటుంది ఈ సువిశాలమైనటువంటి దేశంలో. ఇది ప్రాచీన కాలం నుండి ఉంది. మనకు ఈ బహుళత్వం అనేది భారతదేశం భౌగోళిక పరిస్థితుల్లో ఉంది, సామాజిక పరిస్థితుల్లో ఉంది, వ్యవసాయ రంగంలో ఉంది. ప్రతి దాంట్లోనూ ఎక్కడ బహుళత్వం లేని రంగం అంటూ లేదు మన భారతదేశంలో. మరి అట్లాంటి బహుళత్వం ఉన్నటువంటి దేశంలో ఒక మోనోలిథిక్ స్ట్రక్చర్, ఏకశిలా సదృశ్యమైనటువంటి సంస్కృతిని కానీ, సాంప్రదాయాలని కానీ, మతాలను కానీ మనం పాటింపజేయడం అనేది అసంభవము. అట్లా చేసినట్లయితే ప్రజలు రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి, అట్లా కాకుండా ఎవరి మతాల్లో వాళ్ళు ఉండండి, అయితే వేరే మతాల్ని మనం క్రిటిసైజ్ చేయొద్దు, సహనంతో ఉండాలి, సామరస్యంతో ఉండాలి. అదే కదా మనకు హార్మోనియన్ టాలరెన్స్, సామరస్యము, సహనము, ఈ రెండు కూడా పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ప్రజా సంక్షేమము. భారతదేశంలో మొట్టమొదటి సంక్షేమ రాజ్యము ప్రాచీన కాలంలో వచ్చింది. మొట్టమొదటి సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే అది మౌర్య సామ్రాజ్యం మాత్రమే. అంతకుముందు వరకు ఉన్నటువంటి పాలకులు వాళ్ళు రాజ్యాలు ఏర్పాటు చేసినారు. నందులు మొదటి సామ్రాజ్య స్థాపకులు. అయితే ఈ ప్రజా సంక్షేమం అనేటువంటి భావన మనకు ఈ అవైదిక మతాల కారణంగా, పర్టికులర్గా బౌద్ధ మతం కారణంగానే వచ్చిందని చెప్పేసి చరిత్రకారులు చెబుతూ ఉంటారు.
తర్వాత చెడు పనులు చేయకుండా ఉండడం. చెడు పనులు చేయకుండా ఉంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఈ చెడు పనులు చేయడం ద్వారా దానికి మళ్ళీ రిటాలియేషన్ అంటే ఎదుటి వాళ్ళు కూడా మనకు దానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయడం ద్వారా సమాజంలో అశాంతి అల్లకల్లోలం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెడు పనులు ఎవరూ చేయకుండా ఉండండి అని చెప్పేసి కూడా ఈ బౌద్ధ ధర్మంలో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రజలు సుఖ సంతోషాలతో సామరస్యంగా సహనంతో ఉండే విధంగా ఆయన ఈ బౌద్ధ ధర్మాన్ని అశోక ధర్మాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికీ మనకు సిలోన్ నేపాల్ ప్రాంతాల్లో, తర్వాత ఈ లావోస్, వియత్నాం, మయన్మార్ ఈ దేశాల్లో ఇప్పటికీ ఈ బౌద్ధ మతము గొప్పగా పరిడవిల్లుతున్న సంగతి మనం గమనించవచ్చు. ఇప్పటికీ కూడా అశోకుడు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలని కూడా ఆయన చేపట్టడం జరిగింది. ఈ మనం చదువుకుంటాం చిన్నప్పటి నుంచి, రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించినాడు, తాగునీటి వస్తువులు కల్పించినాడు, బావులు తవ్వించినాడు, అట్లాగే సత్రాలు ఏర్పాటు చేయించినాడు. తర్వాత అక్కడ మనకు మనుషులకి కాకుండా పశువులకు అవసరమైనటువంటి దవాఖానాలు, వైద్యశాలని కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం చదువుకుంటాం. అంటే ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మనుషులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వారు ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రయత్నం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ రకంగా అశోక చక్రవర్తి భారతదేశాన్ని రాజకీయంగా సాంస్కృతికంగా ఏకం చేసి ఆయన భారతదేశానికి సమైక్యత సమగ్రతలను సాధించడం జరిగింది. నిరంతరం ప్రజా యోగక్షేమాల గురించి ఆయన ఆలోచించినాడు, పాటుపడ్డాడు. ఆయన ఒక శాసనంలో చెప్పుకున్నాడు, నేను అంతఃపురంలో ఉన్నప్పుడు కానీ, భోజనశాలలో ఉన్నప్పుడు కానీ, నిద్రిస్తున్నప్పుడు కానీ వేగులు అంటే ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనను సంప్రదించడానికి తాను ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లా చెప్పడం ద్వారా ప్రజా సంక్షేమానికి తను ఏ రకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చినాడు ఆయన చెప్పుకున్నాడు. ఇక అశోకుని తర్వాత మనకు మౌర్య సామ్రాజ్యము క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. దానికి వాళ్ళ వారసత్వ యుద్ధాలు, బలహీనమైన వారసులు, దాంతోపాటు తిరుగుబాట్లు, వీటన్నింటిని మనం కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మరి ఏంది అసలు కారణం ఏమై ఉంటుంది అంటే, కొంతమంది చరిత్రకారులు ఈ కారణాల్లో అశోకుని బాధ్యత, ఆర్థిక పతనము, వారసత్వ తగాదాలు, తిరుగుబాట్లు తదితర అంశాలు వాళ్ళు పెట్టడం జరిగింది. అశోకుని బాధ్యతలో భాగంగా వీళ్ళు ఏమంటారంటే, అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని తీసుకోవడం ద్వారా అహింసను పాటించినాడు కాబట్టి తన రాజ్యంలో వచ్చినటువంటి తిరుగుబాట్లను, లేకపోతే ఈ అరాచకాలు చేసేవారిని ఆయన ఏమి అనకుండా వదిలేసినాడు కాబట్టి ఆయనే దానికి కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మనం చూసినట్లయితే మనకు యూరోపియన్లు మన దేశంలో రాజ్యాలు స్థాపించుకున్నారు. యూరోపియన్లు పాటించే మతం ఏది? క్రైస్తవము శాంతి, అహింస, కరుణ వీటిని బోధించింది. మరి వాళ్ళందరూ కూడా శాంతి, అహింస, కరుణ పాటించే వాళ్ళైతే మన దేశాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్గా ఉన్నటువంటి వాటిలో ఎందుకు రాజ్యాలు స్థాపన చేసుకున్నారు? కాబట్టి రాజధర్మం వేరు, వాళ్ళు పాటించే మతం వేరు. అట్లాగే అశోక చక్రవర్తి కూడా తాను బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నట్లు స్వయంగా అంగీకరించి ఆయన ఏమీ దాచుకోలే, బహిరంగంగానే చెప్పుకున్నాడు. తాను బుద్ధిస్టునని, బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నట్లుగా ఆయన చెప్పుకున్నాడు. అయితే ఈ అశోక చక్రవర్తిని ఏమంటారు, బ్లేమ్ చేయడంలో భాగంగానే ఈ మాట అన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా సైన్యాల సంఖ్య తగ్గించినట్లు కానీ, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణశిక్ష రద్దు చేసినట్లు కానీ ఎక్కడా చెప్పుకోలేదు. వాటిని అట్లాగే మెయింటైన్ చేసినట్టు. ఎందుకంటే రాజధర్మ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ధమ్మ అండ్ బుద్ధ ధమ్మ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అశోక ధమ్మ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రాజధర్మ. బీయింగ్ ఏ రాజా ఈ ఫాలోడ్ దిస్ రాజధర్మాన్ని అతను నిక్కచ్చిగానే పాటించినాడు. అయితే అది బౌద్ధ సామ్రాజ్యం పతనం కావడానికి అశోకుడు ఒక్కడి బాధ్యత అంటే ఇక్కడ మనము అంగీకరించలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజుగా దాన్ని బలంగా పాటించినాడు కాబట్టి అది సరైనటువంటి వాదన కాదు. అశోకుని బాధ్యత ఉన్నదనడానికి కారణమేమి లేదు. మనకు బేస్ ఉన్న
ఏమీ లేదు, బేస్ ఏం లేదని చెప్పేసి చెప్పవచ్చు. తర్వాత ఆర్థిక పతనం. ఇంకా కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ కాలంలో విపరీతమైన సామ్రాజ్యం బాగా పెరిగిపోయింది, రాజ్య నిర్వహణ కష్టమైపోయింది, కాబట్టి ఈ రాజ్యాన్ని పాలించడానికి కష్టమైపోయిందని చెప్తూ ఉంటారు. కానీ రొమిలా థాపర్ ఏమంటారంటే లేదు, రాజ్యం అంతా ఏకము కావడం వలన వ్యాపారము వర్తకము చాలా ఏమంటారు ఫ్లరిష్ అయింది, అంటే పరిడవిల్లింది, గొప్పగా వర్తకము కొనసాగింది. సామ్రాజ్యం విశాలమైంది, జనాభా పెరిగినప్పుడు వాస్తవానికి ఎకానమీ కూడా గ్రోత్ ఉంటుంది. మరి ఎందుకు కాబట్టి ఈ వాదన కూడా రొమిలా థాపర్ తన ఆధారాలతో పూర్వపక్షం చేయగలిగినారు, వాటిని కాదనగలిగినారు. ఆర్థిక పతనమే దీనికి ఈ రాజ్య పతనానికి కారణమనే విషయాన్ని పక్కన పెట్టించగలిగినారు. మరి ఏంటివి కారణాలంటే బలహీనమైన వారసత్వ తగాదాలు. వారసత్వ తగాదాలు అనేవి కొనసాగుతూ వచ్చినాయి. అవి సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజాంతపురంలోనే బీటలు వారే విధంగా చేసినాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు ఈ వారసత్వ యుద్ధాలు అవుతాయో, ఆ వారసత్వ యుద్ధాలు జరిగినప్పుడు కోర్టులోనే, అంటే రాజాస్థానంలోనే రెండు మూడు గ్రూపులుగా, ఎంతమంది రాజకుమారులు ఉంటే అన్ని గ్రూపులుగా అధికార యంత్రాంగం మొత్తం కూడా చీలిపోయి ఉంటుంది. కాబట్టి పరిపాలనని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. ఈ వారసత్వ తగాదాల్లో వాళ్ళ పక్షం వహించినటువంటి అధికారులు, సైనికులు ఆ తర్వాత ఎవరినైతే రాజును చేస్తారో అతన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశం కూడా సర్వసాధారణంగా ఉంటుంది. ఇక ఈ బలహీనమైన వారసులు అంటే సువిశాలమైన సామ్రాజ్యాన్ని పాలించడానికి మనకు బలమైనటువంటి నాయకత్వం ఉండాలా, బలమైనటువంటి రాజు ఉండాలా, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఈ బలహీనమైనటువంటి పాలకులు ఉన్నప్పుడు వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి, తమ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ గ్రీడీనెస్, దురాశల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక తిరుగుబాట్లు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం బలహీనమవుతుందో అప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి, ఎందుకంటే అవన్నీ అప్పుడున్నాయన్నీ కూడా మనకు తెలుసు, ఇప్పుడున్నంతగా ట్రాన్స్పోర్టేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ లేదు, కాబట్టి బలంతోనే వాళ్ళు వాటిని ఆపగలిగినారు. ఎప్పుడైతే రాజు లేదా చక్రవర్తి బలహీనుడు అయిపోయినాడో అప్పుడు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళపైన ఏమంటారు అధికారము బలహీనంగా కనిపించినప్పుడు సహజంగానే రాజ్యం వీరభోజ్యం అని చెప్పేసి నమ్మేవారు. కాబట్టి తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి, వాటిని బలోపేతం చేసుకోవడానికి వాళ్ళు తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా విదేశీ తిరుగుబాట్లు కూడా జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ నార్త్ వెస్ట్ ప్రాంతంలో, అంటే వాయువ్య ప్రాంతంలో ఇండో గ్రీకులు మనం చదువుకుంటాం నెక్స్ట్ చాప్టర్లో. ఇండో గ్రీకులు, తర్వాత పార్థియనులు, శకులు, కుషానులు, వీళ్ళు ఆక్రమణలు చేసుకున్నారు. బలహీనమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇక దక్షిణ భారతదేశంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా శాతవాహనులు, ఇక తూర్పు భారతదేశంలో చూసినట్లయితే శుంగులు, ఆ తర్వాత కానులు రాజ్యం చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఇతర కారణాలు కనుక మనం చూసినట్లయితే రవాణా సౌకర్యాలు సక్రమంగా లేకపోవడము, అదేవిధంగా అవినీతి పౌరులైన మౌర్య అధికార యంత్రాంగం అంతా కూడా ఉండడం వల్ల ఈ ప్రజా ఆదరణ వీళ్ళు కోల్పోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే చివరి రాజు అయినటువంటి బృహద్రథుణ్ణి అందరూ చూస్తుండగానే శుంగుడు బృహద్రథుని సేనాని శుంగుడు చంపేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. సరే, ఇక వీళ్ళ పాలన ఆ విధంగా మనకు 185లో క్రీస్తుపూర్వం 185లో మనకు ఈ మౌర్య సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇక వీరి పాలన కనుక మనం చూసినట్లయితే చంద్రగుప్త మౌర్యుడు, అశోక చక్రవర్తి కాలంలో కేంద్రీకృతమైనటువంటి పరిపాలన అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ మౌర్యుల కాల పరిపాలనకి మిగతా కాలాల పరిపాలనకి తేడా ఏంటంటే, మౌర్యుల కాలంలో మీకు సంక్షేమ రాజ్యభావన కూడా బలపడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బలమైన కేంద్రీకృత పాలనతో పాటుగా సంక్షేమ రాజ్యభావన కూడా ఇక్కడ మనం మన చరిత్ర ఎక్స్పీరియన్స్ చేయగలిగింది. ఈ విశాలమైన సామ్రాజ్యాన్ని సమర్థంగా పాలించడానికి అపరిమిత అధికారాలు గల రాజరిక వ్యవస్థ ఉంటే రాజ్యం బలంగా ఉంటుందని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఆయన చెప్పడం జరిగింది.
ఇక ఎట్లా ఉంది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంది? చక్రవర్తికి సర్వాధికారాలు ఉంటాయి. అయితే చక్రవర్తికి సలహాలు సూచనలు ఇవ్వడానికి మంత్రులు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంలోనే మనం చెప్పుకుంటాం, అశోక చక్రవర్తి తన భోజనశాలలో ఉన్న, అంతఃపురంలో ఉన్న, పడక గదిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని ప్రకటించినట్లుగా ఒక శాసనంలో వేసుకున్నాడు. వీళ్ళు ధర్మబద్ధులుగా ఉన్నారు. ప్రజలకు ఏది మంచి అయితే దాన్ని చేయడానికి ఎప్పుడు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏ రకమైనటువంటి భావజాలంతో సంబంధం లేకుండా ఆచరణవాదంతో మాత్రమే వీళ్ళు ప్రజా సంక్షేమానికి పాటుపడినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నారు. ప్రజలంతా నా కన్నబిడ్డలని, వారి యోగక్షేమాల కోసము తాను సర్వదా సిద్ధంగా ఉంటానని, వారి సుఖ సంతోషాల కోసం, తాను ఆనందం కోసం కృషి చేశానని ఆయన చెప్పుకోవడం జరిగింది. అట్లాగే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో కూడా ప్రజల సుఖమే రాజు సుఖమని, ప్రజల సుఖంలోనే రాజు క్షేమం ఆధారపడి ఉందని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు అంటే, రాజు అనేవాడు ప్రజలు కట్టే పన్నుల ద్వారా మాత్రమే అతను రాజ్యపాలన చేయగలుగుతాడు. మరి అటువంటి పన్నులు కట్టే ప్రజలని గాలికి వదిలేస్తే, వాళ్ళ కష్టాలకు వాళ్ళకు వదిలేస్తే వాళ్ళ అసంతృప్తి చెలరేగుతుంది. కాబట్టి అది రాజుకు క్షేమదాయకం కాదు. కాబట్టి ప్రజా సుఖ సంతోషాలే రాజుకు క్షేమాన్ని ఇస్తాయని చెప్పేసి అశోకుడు తన కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక నాటి మంత్రిమండలిలో కౌటిల్యుడు రాజుకు మంత్రిమండలి కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో మనకు మహామంత్రి, మంత్రి, పురోహిత, సేనాని, యువరాజు ఉండేవారు. మంత్రులతో పాటు తీర్థలు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. అశోకుని కాలంలో వీరితో పాటుగా దమ్మ మహామాత్రలు అనేటువంటి అధికార యంత్రాంగం కూడా వచ్చి చేరింది. వీరు ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి వారికి సలహాలు సూచనలు ఇచ్చేవారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఇక రాజ్యాన్ని రాష్ట్రము, ప్రదేశము, విషయము, గ్రామంగా విభజన చేయడం జరిగింది. రాష్ట్రం పైన అధికారి రాష్ట్రపతి, ప్రదేశం పైన అధికారి, తర్వాత విషయం పైన అధికారి, గ్రామం పైన గ్రామాన్ని వీలున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా ఈ ప్రదేశం పైన ప్రాదేశికులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. విషయం పైన విషయపతి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. వీళ్ళే కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వంలో కోశాధ్యక్షుడు, అఖాడా అధ్యక్షుడు, సువర్ణాధ్యక్షుడు, తర్వాత కోష్టాగార అధ్యక్షుడు, పట్టణాధ్యక్ష, గణికాధ్యక్ష, దేవతాధ్యక్ష, సూత్రాధ్యక్ష, శుల్కాధ్యక్ష, సామాధ్యక్ష, ముద్రాధ్యక్ష తదితర శాఖలు 32 శాఖలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఒక వ్యవస్థీకృతమైనటువంటి పరిపాలనా యంత్రాంగాన్ని ఈయన మారు చక్రవర్తులు ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజ్యాలన్నీ కూడా కొంచెము అటు ఇటుగా ఇదే రకమైన పరిపాలనని పాటించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత ఇంకా నగరపాలన వీరి కాలంలో చాలా విశిష్టమైనది నగరపాలన. ఈ విషయం గురించి మనకు మెగస్తనీస్, ఆ తర్వాత కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి వివరాలు మనకు ఉన్నాయి. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో నగరానికి నాగరికుడు పాలకుడు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఇతనికి గోపా, స్థానిక అనే వాళ్ళు పరిపాలనలో సహకరించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇక మెగస్తనీస్ ఇండికా పుస్తకంలో పాట్లీపుత్ర నగరపాలన గురించి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వీటి ప్రకారం ఏందయ్యా అంటే, నగరపాలనకి 30 మంది సభ్యులు గల 6 కమిటీలు, అంటే ఒక్కో కమిటీలో 5, 6, 30 కమిటీలు ఉండేవని తెలుస్తూ ఉన్నది. వాటిల్లో పరిశ్రమలు చూసేటువంటి కమిటీ ఒకటి, విదేశీయుల రాకపోకలు అంటే వారిపైన పర్యవేక్షణ కోసము ఇంకొక కమిటీ, జనన మరణాల ధృవీకరణ కోసం ఇంకొక కమిటీ, తర్వాత వర్తకం చూడడానికి ఇంకొక కమిటీ, పన్ను వసూలు చూడడానికి ఇంకొక కమిటీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి కార్యక్రమాలు చూడడానికి ఇంకొక కమిటీ. ఆ రకంగా మనకు ఇండస్ట్రీసు, ఫారినర్సు, బర్త్స్ అండ్ డెత్స్, ట్రేడింగు, ట్యాక్సేషను, దెన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రకంగా 6 ఉప కమిటీలు ఉండేవని వీళ్ళు నగరపాలనని చూసేవారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఈనాటి మున్సిపల్ పాలనకు ఇది మనకు మూలం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. తర్వాత రెవెన్యూ పాలన. భూమి శిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం. అయితే మౌర్యులు కూడా 1/4 వంతు పన్ను వీళ్ళు విధించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ప్రధానమైన ఆదాయ వనరులు భూమి శిస్తు మాత్రమే. భూమి శిస్తుతో పాటు వీళ్ళు అనేక ఇతరుల పన్నులు, పరిశ్రమలపై పన్ను, గనులపై పన్ను, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్యాక్సెస్, ఆక్యుపేషనల్ ట్యాక్సెస్, రకరకాల పన్నులు కూడా వీళ్ళు వేసినట్లుగా తెలుస్తూ ఉన్నాయి. తర్వాత న్యాయపాలన. మౌర్యులు ఈ న్యాయపాలన విషయంలో కూడా
పయనీర్స్ అంటే మార్గదర్శకులు భవిష్యత్ తరాలకు అని చెప్పేసి చెప్పవచ్చు. న్యాయపాలనని వీళ్ళు రెండుగా విభజన చేయడం జరిగింది. సివిల్ అండ్ క్రిమినల్ జ్యుడిషియరీ సిస్టాన్ని వీళ్ళు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యున్నత న్యాయాధికారి చక్రవర్తి అయినప్పటికీ కూడా ఈ న్యాయపాలన చూడడానికి మనకు 2 రకాల డిపార్ట్మెంట్స్, కంటక శోధన, తర్వాత ధర్మస్థీయ న్యాయస్థానం. కంటక శోధన ఏమో క్రిమినల్ కేసెస్, నేరాలు, దోపిడీలు వాటిని చూస్తే, ధర్మస్థీయ సివిల్ కేసులు వీటిని చూసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత సైనిక పాలన విషయంలో కనుక మనం చూసినట్లయితే ఈ సైనిక పాలన కూడా సపరేట్గా మనకు ఈ నగర పాలనకి ఏ రకంగా అయితే 6 ఉప కమిటీలు ఉండేవి 5 సభ్యులతో, అట్లాగే ఇక్కడ కూడా 6 ఉప కమిటీలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మనకు ప్రధానంగా చంద్రగుప్త మౌర్యుని కాలంలో కాల్బలము చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా 6 లక్షల కాల్బలము, 30,000 క్యావెలరీ అశ్వదళము, 9,000 గజదళము, 8,000 రథాలు ఉన్నట్లుగా గ్రీకు రచయిత ప్లీనీ పేర్కొన్నాడు. అయితే అత్యున్నత సైన్యాధిపతి చక్రవర్తి అయినప్పటికీ మళ్ళీ వీళ్ళు సేనాపతిని కూడా సైనిక వ్యవహారాలు చూడడానికి పెట్టుకున్నారు. తర్వాత ఈ సైనిక పరిపాలనని పూర్తి స్థాయిలో చూడడానికి ఇందాక చెప్పుకున్నట్లుగా 6 కమిటీలు ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిల్లో కాల్బలం చూడడానికి, ఇన్ఫాంట్రీ చూడడానికి ఒక కమిటీ, అట్లాగే అశ్వదళం చూడడానికి ఇంకొక కమిటీ, గజదళం చూడడానికి ఇంకొక కమిటీ, రథబలం చూడడానికి ఇంకో కమిటీ, తర్వాత నావాధ్యక్ష అంటే నౌకాబలం చూడడానికి ఇంకో కమిటీ, తర్వాత ప్రొక్యూర్మెంట్ చూడడానికి, లాజిస్టిక్స్ చూడడానికి ఇంకో కమిటీ. ఈ రకంగా ఈ 6 కమిటీలు సైనిక నిర్వహణని సమగ్రంగా చేసేవని చెప్పేసి మనకు తెలుస్తుంది. నానాడు ఈ సైనికులకు జీతభత్యాల వివరాలు కూడా మనకు కౌటిల్యుడి పుస్తకంలో తెలుస్తూ ఉన్నాయి. సేనాపతికి 48,000 పణాలు, ప్రశస్తకి 24,000, నాయక్కు 12,000, అధ్యక్షునికి 8,000, సైనికుడికి 500 పణాల జీతం ఉండేదని చెప్పేసి ఇది కూడా ధన రూపంలో చెల్లించేవారు. ఎందుకు ధన రూపంలో చెల్లించేవారు అంటే ధన రూపంలో చెల్లించడం ద్వారా వీళ్ళు ఇక తమ సమయాన్ని వేరే అంశాల వైపు దృష్టి మరల్చకుండా ఈ సైనిక మిలిటరీ పరమైనటువంటి శిక్షణకి కేటాయించే అవకాశం ఉంది. తద్వారా ఒక బలమైన సైనిక వ్యవస్థ ఉంటుందని చెప్పేసి భావించడం జరిగిందన్నట్టు. తర్వాత సమాజంలో ఎట్లా ఉంది పరిస్థితి కనుక మనం చూసినట్లయితే, సమాజంలో ఈ వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా బౌద్ధ జైన మతాల ప్రభావం వల్ల వాటి యొక్క రిజిడిటీ, కఠినత్వము బాగా తగ్గిపోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే మెగస్తనీస్ రాసిన పుస్తకంలో అతను సమాజాన్ని 7 వర్గాలుగా విభజించినాడు. ఆయన వర్ణాలుగా చెప్పలేదు, ఎందుకంటే ఈ బౌద్ధ జైన మతాల ప్రభావం వల్ల వర్ణ వ్యవస్థని ఖండించినాయి కాబట్టి. దాని కారణంగా దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు మనం చెప్పవచ్చు. శూద్రులైనటువంటి నందులు కానీ, తర్వాత మౌర్యులు కానీ క్షత్రియులు కాగలిగినారు, రాజులు కాగలిగినారు. దానికి కారణం ఏంటంటే బౌద్ధ జైన మతాల ప్రభావం తప్ప ఇంకోటి ఏం కనిపిస్తుంది మనకి. ఎందుకంటే బౌద్ధ జైన మతాలే పుట్టుకతో కాకుండా మనిషి చేసే పనులను బట్టి వాళ్ళకొక హోదాని ఇవ్వడానికి ప్రయత్నం చేసినాయి. మనకు వైదిక మతంలో అట్లా కాదు, పుట్టుకను బట్టే నువ్వు ఏం చేయాలో డిసైడ్ అయిపోతుంది. కాబట్టి అందుకే మనకు ఈ వైదిక పుస్తకాలు వీరిని శూద్రులని చెప్తే, బౌద్ధ జైన గ్రంథాలు వీరిని క్షత్రియులుగా పేర్కొనడానికి కారణం అదే. బౌద్ధ మత జైన మత కారణంగా సమాజంలో ఈ సరళత్వం కొంత అనుభవించింది ఈ కాలంలో అని చెప్పేసి చెప్పవచ్చు. మెగస్తనీస్ సమాజాన్ని 7 వర్గాలుగా చెప్పడం జరిగింది. వాళ్ళు సోఫిస్టులు, ఫార్మర్స్, సోల్జర్స్, క్యాటిల్ లేయరర్స్, తర్వాత లేబరర్స్, జ్యూరిస్ట్స్, దెన్ అడ్వైజర్స్. అంటే మనకు ఇట్లా 7 రకాలుగా చెప్పడం జరిగింది. కొంతమంది ఏమంటారంటే భారతీయ చరిత్రకారులు మెగస్తనీస్ అర్థం చేసుకోలేకపోవడం అంటుంటారు. కానీ కొంతమంది చరిత్రకారులు మెగస్తనీస్ అర్థం చేసుకోకపోవడం కాదు, బౌద్ధ జైన మతాల ప్రభావం వల్ల పరిస్థితి మారింది కాబట్టే ఆనాడు ఈ కులంతో అంటే పుట్టుకతో సంబంధం లేకుండా మనకు వేదాంతులు, రైతులు, సైనికులు, పశుకాపరులు, కార్మికులు, న్యాయాధికారులు, సలహాదారులు అనే రకంగా వాళ్ళ పుట్టుకతో సంబంధం లేకుండా ఉన్నటువంటి వృత్తులలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సమాజంలో నాటి స్త్రీలకు కొంత వెసులుబాటు, ఎందుకంటే బౌద్ధ మతం వచ్చిన తర్వాత స్త్రీధర్మ అనే కాన్సెప్ట్ను ప్రవేశపెట్టి వాళ్ళకు కొంత ఆర్థిక ప్రయోజనాలు కల్పించి భద్రతను కల్పించింది. దాని యొక్క ప్రభావము మనకు ఈ కాలంలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఇక్కడ కూడా మహిళా సంక్షేమ శాఖను అశోక చక్రవర్తి ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా
మెగస్తనీసు తన పుస్తకంలో ఏం చెప్తారంటే మహిళలు రాజులకు అంగరక్షకులుగా, రాజప్రసాద రక్షకులుగా, గూఢచారులుగా కూడా నియమించబడ్డట్లుగా తెలుస్తూ ఉన్నది. తర్వాత సమాజంలో వితంతు పునర్వివాహాలు కూడా జరిగినాయి. ఇదంతా కూడా వైదికేతర మతాల ప్రభావమే అని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇక బానిస వ్యవస్థ కూడా సమాజంలో ఉంది. అయితే గ్రీకు రాయబారి బానిస వ్యవస్థ లేదని రాసినాడు, ఆయనకు అర్థం కాలేదంటారు. ఈ బానిస వ్యవస్థ అనేకన్నా ఇక్కడటువంటి వర్ణ వ్యవస్థ అవతల ఉన్నవారు అనుభవించిన కష్టాల కారణంగా, ఎందుకంటే పుట్టుకతోనే వాళ్ళు ఉండేవారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే మనకు చాలా ఫ్లరిషింగ్ అవుతున్నటువంటి ఎకానమీ సిస్టమ్ ఉన్నదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. వీళ్ళు నీటిపారుదల సౌకర్యాలు కల్పించినారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో కతియావాడ్ రాష్ట్ర పాలకుడైనటువంటి పుష్పగుప్తుడు సుదర్శన తటాకాన్ని తవ్వించినట్లుగా మనకు శాసనాధారాలు లభ్యం కావడం జరిగింది. వరి, గోధుమ, బార్లీ, నువ్వులు, మిరియాలు, పప్పు దినుసులు తదితర పంటలు వీళ్ళు పండించేవారు. ప్రజలు వివిధ శ్రేణులుగా ఏర్పడ్డట్లుగా తెలుస్తాను. వీటిల్లో ప్రధానమైన శ్రేణి టెక్స్టైల్, నేత పని వారి శ్రేణి, తర్వాత గానుగా, మేదరి మొదలైనటువంటి శ్రేణులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఈ ఆక్యుపేషనల్ ట్రేడ్ గిల్డ్స్ ఉండేవి. ఇవి సమాజంలో ఎకానమీలో కీలకమైన పాత్ర పోషించేవని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత ఈ దేశ విదేశ వ్యాపారం జరిగిందని, ప్రధాన నగరాలని రాజధాని పాట్లీపుత్రంతో అనుసంధానమై ఉండేవని మనకు తెలుస్తూ ఉన్నది. సిరియా, ఈజిప్టు, బ్యాక్ట్రియా, గ్రీకు, బర్మా దేశాలతో వాణిజ్యం జరిగేది. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బ్రోచ్, సోపారా ముఖ్య ఓడరేవు పట్టణాలు. తర్వాత దీంతో పాటుగా అశోక చక్రవర్తి కాలంలో మనకు తెలుసు బెంగాల్లోని సోనార్గావ్ నుండి అటు మనకు పశ్చిమోత్తరాన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ అనంతర కాలంలో షేర్ షా దాన్ని డెవలప్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని రినోవేట్ చేసుకొని వాడుతున్నారు. ఇప్పటికీ ఆ రోడ్డు ఉంది మనకు. ఆ రకంగా అశోక చక్రవర్తి ఈ ట్రేడింగ్కు ఉపయోగపడే విధంగా ఈ పెద్ద పెద్ద రోడ్లు వేయించిన తర్వాత పంచ్మార్కుడ్ కాయిన్స్, విద్దంక నాణేలు అంటారు. ఇక మతం కనుక మనం చూసినట్లయితే ఆనాడు ప్రధానంగా ఉన్నటువంటి మతాలు అజీవకము, తర్వాత చార్వాకులు, జైనులు, బౌద్ధులు, వైదికులు అని చెప్పేసి మనము చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా సామరస్యంగా జీవించడం అని చెప్పేసి మనం తెలుస్తూ ఉన్నది. ఇక ఈ కాలంలో మనం చూసినట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా అభిధమ్మ పీఠక రాయడం జరిగింది. భద్రబాహు కల్పసూత్రాలు తక్షశిల నాడు ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. తర్వాత మన సుబంధు రాసినటువంటి స్వప్న వాసవదత్త పుస్తకం కూడా ఈ కాలం నాటిదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. భాష ప్రాకృత భాషనే ఉండేది. ముఖ్యంగా మనకు నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఖరోష్ఠీ లిపిలోనే శాసనాలు వేయించడం జరిగింది. ఇక వాస్తుశిల్పాలు కనుక మనం చూసినట్లయితే 84,000 స్తూపాలు అశోక చక్రవర్తి కట్టించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇవే కాకుండా ఆ కోటలు అవన్నీ కూడా నిర్మాణం జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్న ఇంకా కొండల్లో తొలపించడము, ఇవన్నీ బౌద్ధ జైన మతాలకు సంబంధించినటువంటి ఆరాధనా స్థలాల్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలుస్తూ ఉన్నది. ఇక వీటిల్లో మనకు శిల్పకళ కనుక మనం చూసినట్లయితే అశోకుడు ఏర్పాటు చేసినటువంటి శిల్పకళ, అతను మోనోలిథిక్ స్ట్రక్చర్స్, ఏకశిలా స్తంభాలపైన ఏర్పాటు చేయించినటువంటి క్యాపిటల్స్, లయన్ క్యాపిటల్, బుల్ క్యాపిటల్, ఇవన్నీ మనం చూస్తాం. ఈ సారనాథ్లో ఉన్నటువంటి లయన్ క్యాపిటల్లో మనం ఇప్పుడు మన జాతీయ చిహ్నంగా మనం తీసుకున్నాం, నేషనల్ ఎంబ్లంగా మన స్వతంత్ర భారతదేశం అడాప్ట్ చేసుకున్నది. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే లయన్ ఇస్ ద సింబల్ ఆఫ్ ద కింగ్, అండ్ దాని పరిధిలోనే మిగతా అన్నీ కూడా ఉండాలని చెప్పేసి కింద దాని బేస్మెంట్లో మనకి ఇవి కనబడతా ఉంటాయి. డీర్, ఎలిఫెంట్, హార్స్ అండ్ డాగ్స్, ఇవన్నీ కూడా ఆనాడు సమాజంలో మతాలకు ప్రతీకలుగా మనం చూస్తాం. జింక మనకు బౌద్ధులకి జైనులకి, జింక అజీవకులకి, ఎలిఫెంట్ వైదికులకి, హార్స్ బౌద్ధులకి, ఆక్స్ ఎద్దు జైనులకి సింబల్గా ఉంటే ఈ 4 మతాలు కూడా రాజధర్మానికి లోబడే ఉండాలని సింబాలిక్గా అది వేయించినాడని చెప్పేసి ఈ చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆ రకంగా మనకు ఈ రాజధర్మం ఎంత గొప్పది, సమాజంలో ప్రజలు వాళ్ళు ఏ మతం పాటించుకున్నా కానీ అల్టిమేట్గా
మళ్ళీ రాజధర్మానికి లోబడి ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ఇది సింబాలిక్గా చెప్పిందని అంటారు. మనకు విఎస్ స్మిత్ ఏమంటాడంటే ఈ అశోక చక్రవర్తి వేయించినటువంటి ఈ స్మారక చిహ్నాలను చాలా గొప్పగా ఉన్నాయి, ఇవి మరే దేశంలో కూడా ఇంత గొప్పగా లేవు అని చెప్పి చెప్తారు. ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే గ్రీకుల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండింది ఆ కాలంలో అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది మౌర్యులకు సంబంధించినటువంటి చరిత్ర. ధన్యవాదాలు.